మేము తెలంగాణ తిరుపతి దర్శించుకొనుటకు నిజామాబాద్ నుండి వర్ని మల్లారం గుండా వెళ్ళి అక్కడ బిల్కూర్ రూట్ మీదుగా తిమ్మాపూర్ గ్రామానికి చేరుకున్నాము. అక్కడ నుంచి తిరుమల ఘాట్ రోడ్ ఉంటుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుని వివిధ ప్రాంతాల నుంచి ఈ విధంగా రావచ్చు. కామారెడ్డి నుంచి రావాలనుకున్న వాళ్ళు గాంధారి ఎక్స్ రోడ్ నుంచి ఈ టెంపుల్కి రీచ్ కావచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి రావాలనుకున్న వాళ్ళు బాన్సువాడ ఎల్లారెడ్డి మీదుగా ఈ టెంపుల్ని రీచ్ కావచ్చు. అలాగే మహారాష్ట్ర నుంచి రావాలనుకున్న వాళ్ళు బోధన్ నుండి బిల్కూర్ మండలం నుంచి ఈ టెంపుల్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. కలియుగ దైవం పిలిస్తే పలికే దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి 85 ఏళ్ల చరిత్ర ఉంది. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ తిరుపతి దేవస్థానం ఉంది. జిల్లా కేంద్రం నుంచి 76 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమల కొండపైకి ఘాట్ రోడ్డు వెళ్ళడానికి ముందు ఒక శిలాతోరణం ఉంటుంది. శిలాతోరణం ముందు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడ నుంచి మనకు ఘాట్ రోడ్డు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ ఘాట్ రోడ్డు సేమ్ మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలా వెళ్తామో అలానే ఇక్కడ కూడా తిమ్మాపూర్ తిరుపతి వెళ్ళడానికి ఘాట్ రోడ్ గుండా వెళ్ళి మనం చేరుకోగలుగుతాం. స్థల పురాణం ప్రకారము ఈ ఆలయానికి 85 ఏళ్ల చరిత్ర ఉంది. కావున ఇక్కడ 85 ఏళ్ల క్రితము శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైనటువంటి బ్రహ్మచారి కలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకానొక రోజు వచ్చి కలలో ఈ విధముగా చెప్పాడు. తిమ్మాపూర్ గుట్టపై నేను ఉన్నాను అని చెప్పాడైనటువంటి బ్రహ్మచారి నిద్ర నుంచి లేచి అక్కడి నుంచి తిమ్మాపూర్ గుట్టపైకి వెళ్ళి స్వామివారిని అక్కడ చూసి ఎలాగైనా ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని దృఢ సంకల్పంతో అక్కడ నుంచి తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తిరుపతి దేవస్థానం దర్శించుకున్న తర్వాత అక్కడ తిరుపతిలో ఉన్న మూల విరాట్ని చూసి ఇదే విధముగా మన తిమ్మాపూర్ గుట్టపైన కూడా స్వామివారిని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. కానీ అతని దగ్గర ఉన్న స్తోమత లేనందు కారణం వల్ల అతను సిమెంట్తో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఆనాటి నుంచి అంచెలంచెలుగా భక్తుల తాకిడి పెరిగింది. చుట్టుపక్కల గ్రామాల వారు దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ ఆలయ అభివృద్ధి తోడ్పడ్డారు. అయితే 2014 మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో ఎలాగైనా డెవలప్ చేయాలని అనుకున్నాడు. చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో తిరుపతిలో స్వామివారు ఎలాగైతే ఉన్నారో అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీదేవి, శ్రీ గోదాదేవి విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. 2015లో మాజీ సీఎం కేసీఆర్ కూడా ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆలయానికి వెళ్ళాలంటే తిరుమల మాదిరిగానే ఘాట్ రోడ్ ఉంటుంది. గుట్టపైకి ఘాట్ రోడ్ వెళ్తుంటే తిరుమల వెళ్ళినంత అనుభూతి కలుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో దేవస్థానంలో దేవుణ్ణి దర్శించుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ ఈ దేవుణ్ణి దర్శించుకుంటే అలా అనుభూతి కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ గుడిని దర్శించుకున్నటకు ఉదయం 5 గంటలకు ఓపెన్ చేయడం జరుగుతుంది. మరలా 2 గంటలకు క్లోజ్ చేసి 4 గంటలకు మళ్ళీ తిరిగి ఓపెన్ చేయడం జరుగుతుంది. సాయంత్రం 7 వరకు గుడి ఓపెన్గా ఉంటుంది. ప్రతి శనివారం ఇక్కడ నిత్య అన్నదాన ప్రసాదము జరుగుతుంది. ప్రతి సంవత్సరము మార్చిలో ఈ గుడి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయంలో తలనీలాల సమర్పణ, దేవుడికి వెంట్రుకలు ఇవ్వడం కూడా ఉంది. ఇందుకోసం కళ్యాణ కట్టాలు ఏర్పాటు చేశారు. వసతి గృహాలు కూడా ఉండడం జరిగింది. తిమ్మపూర్ గ్రామానికి సమీపంలో ఒక చెరువు ఉంది. ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం చెరువును మినీ ట్యాంక్గా అభివృద్ధి చేసి బోటింగ్ ప్రారంభించింది. అంకాజ్గంజ్ సరస్సు బోటింగ్ పాయింట్గా నామకరణ చేసి